వెల్కమ్ టు కీటాక్స్. 75 ఏళ్లు అనేది రాజకీయాల్లో బెంచ్ మార్క్ నెంబరా? చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకున్నారనే కాదు, 75 ఏళ్ల తర్వాత రాజకీయాల్లో రిటైర్మెంట్ అంటూ బీజేపీలో ఒక విధమైన చర్చ జరుగుతూ ఉండటము, అలాగే బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద ఏజ్ ప్రభావం పెరిగింది అనే సమయంలో ఈ క్వశ్చన్కి చాలా వెయిటేజ్ ఉంది. ఇంతకీ రాజకీయాల్లో 75 అనేది బెంచ్ మార్క్ నెంబరా? ఆ ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు డీటెయిల్గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియా లాంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యాలు విభిన్నంగా ఉండే దేశంలో 75 అనే నెంబర్ ప్రభావం విభిన్నంగా ఉంటుంది. జాతీయ పార్టీల్లో అయితే 75 ప్రభావం ఒక రకంగా కనపడితే, ప్రాంతీయ పార్టీల్లో ఆ ప్రభావం ఇంకో రకంగా ఉంటుంది. 75 ఏళ్ళు వస్తే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలి అనే చర్చ 10 ఏళ్ల నాడు బీజేపీలో గట్టిగా జరిగేది. మోడీ తొందరలో 75వ ఏట అడుగు పెట్టబోతున్న సమయంలో వ్యూహాత్మకంగా బీజేపీ ఇలాంటి చర్చకి దాదాపు తెరదించింది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకులు ఇప్పటికే చాలా వేదికల మీద క్లారిఫై చేస్తున్నారు. 75 ఏళ్ళకి రిటైర్ అవ్వాలనే నిబంధన ఏమి బీజేపీలో లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నిజానికి జాతీయ పార్టీల్లో ఏజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. కావాలంటే మీరు చూడండి, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు ప్రధానిగా కొనసాగారు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ప్రధానిగా ఉన్నారు. బహుశా మోడీ కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది. జాతీయ పార్టీలో ఒక కంఫర్ట్ ఏంటంటే ఎజెండా క్లియర్ గా ఉంటుంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ని తీర్చిదిద్దడమో, రాబోయే 20 సంవత్సరాల్లో అనుసరించిన ఆర్థిక విధానాలను నిర్దేశించడం లాంటి లక్ష్యాలు ఇప్పుడు బీజేపీ ముందున్నాయి. అంటే వ్యక్తితో సంబంధం లేకుండా ఇలాంటి లక్ష్యాల మీద ఫోకస్ చేసి కంటిన్యూ చేసే అవకాశం జాతీయ పార్టీలకు ఉంటుంది. అంతెందుకు కాంగ్రెస్ లోనే చూడండి, కులగణన అనే ఎజెండా గురించి రాహుల్ గాంధీ గత 5-6 సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఇలాంటి అంశాలే ప్రస్తావించే అవకాశం ఉంది. అంటే జాతీయ పార్టీల్లో ఎజెండా కంటిన్యూటీ అనేది ఉంటుంది. వేరాజ్ ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేసరికి ఏపీనే తీసుకుంటే 2019లో నేను ఉంటేనే అమరావతి పూర్తవుతుంది లాంటి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు కంగుతిన్నారు. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సూపర్ 6 ఎజెండాతో చంద్రబాబు వెళ్లారు. అంటే ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేసరికి ఎజెండా కంటిన్యూటీ ఉండదు. జాతీయ పార్టీల విషయంలో జాతీయ స్థాయిలో ఏజ్ ప్రభావం ఉండకపోతే ప్రాంతీయంగా మాత్రం ఏజ్ ప్రభావం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కావాలంటే మీరు చూడండి, మన పక్క రాష్ట్రం ఒరిస్సా 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే నవీన్ పట్నాయక్ ఏజ్ గురించి, ఆరోగ్యం గురించి చాలా చర్చ జరిగింది. అదే 2024లోకి వచ్చేసరికి అలాంటి ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్టేజ్ మీద మాట్లాడుతూ చెయ్యి వణుకుతున్న నవీన్ పట్నాయక్ ను చూసి ఒరిస్సా భీతిల్లిపోయింది, కంపించిపోయింది. నవీన్ బాబుకి విశ్రాంతి కావాలి అంటూ ఎన్నికల్లో పక్కన పెట్టడం చూసాం. అంటే ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల్లో, రాష్ట్రాల రాజకీయంలో ఖచ్చితంగా ఏజ్ ప్రభావం ఉండి తీరుతుంది అని చెప్పొచ్చు. ఇంకొక బర్నింగ్ ఎగ్జాంపుల్ బీహార్లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. నితీష్ కుమార్ జ్ఞాపక శక్తి సన్నగిలిందని, ఆయనకి మతుమరిపి వచ్చేసిందని, విషయాలు గుర్తుండట్లేదని అపోజిషన్ ఆరోపణలు చేస్తోంది. విస్తృతంగా ప్రచారం చేసి విశ్రాంతి ఇవ్వాలి నితీష్ కి అని చెప్తూ ఉంది. అలాగే నువ్వు ఊరుకోమ్మా నీకేం తెలీదు అనే తరహాలో కేబినెట్ మహిళా కొలీగ్ ని నితీష్ కుమార్ కామెంట్ చేయడం అనేది బీహార్లో విస్తృతంగా చర్చ జరిగితే, వయసు ప్రభావంతో నితీష్ కుమార్ అలా మాట్లాడారు అనే కన్క్లూజన్ రావడం కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే, బీహార్ ఎగ్జాంపుల్ ని బట్టి చూసినా, ఒడిశా అనుభవాలను బట్టి చూసినా గానీ ప్రాంతీయ పార్టీల్లో ఏజ్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 70s దాటిన లీడర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరుగుతున్న సమయంలో ఈ ఏజ్ కి ప్రాధాన్యం ఉంది. మీరేమంటారు? 75 ఏళ్లు అనే నెంబరు రాజకీయం మీద ప్రభావం చూపుతుందా? ప్రాంతీయ పార్టీల్లో ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.